ఈ అక్షయ్ గారు మళ్ళొక ఏదో వీడియో చేసిండు అంబేద్కర్ గారి గురించి. ఒకసారి ఆ వీడియో చూసినాక మనం మాట్లాడదాం. డిస్క్రిమినేట్ చేస్తాం అంబేద్కర్ చేస్తే నీ వద్దు నేను వెళ్ళిపోతా ఉంటాడు. అయితే అప్పటికి ఆ రాజు అంబేద్కర్ ఫుల్ సపోర్ట్ చేసి చదివించాడు. అంబేద్కర్ లేకపోతే ఇంకొకరికైనా చదివించకూడదు. బట్ అంబేద్కర్ చదివించి సపోర్ట్ చేసిన అంబేద్కర్ అంటే డిస్క్రిమినేషన్ అయినాక ఆ స్టాఫ్ మెంబర్ యశ్వరావు వాళ్ళకి శిక్షించి సారీ చెప్పించి ఆ మహారాజు కూడా ఎంతో ఎక్స్ట్రీమ్ సారీ ఫీలింగ్ ఎంతో రిక్వెస్ట్ చేసిన అంబేద్కర్ ఉండిపో ప్లీజ్ అని ఉందా అని చెప్పి బాండ్ పే చేసి వెళ్ళిపోయాడు అంబేద్కర్. అట్లా తప్పలేదు. బట్ నేను ఒక లో ఎకనామికల్ బాగా లో పర్సనల్ కూడా వచ్చి చదివిస్తాను ఉన్నట్టు ఉన్నాడు. ఆ రాజుకి గ్రాటిట్యూడ్ చూపించి రాజు ఉండిపోతుంది. ఎందుకంటే నాకు హెల్ప్ చేసిండు డౌన్ స్టేజ్ ఉన్నప్పుడు. గ్రాటిట్యూడ్ లేని లెక్కలు నేను చేయాలి. అప్పుడు అంబేద్కర్ ఆయనకి బాండ్ బ్రేక్ చేసి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఈ బీజేపీ బానిస అక్షయ్ గారికి నేను చెప్పాల్చుకున్నది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీనికి అంబేద్కర్ గారితో పోల్చుకునే అంత మొగోడు మనగాడు వీడు కాదు. సో వీడు పోల్చుకుని కాబట్టి చెప్తాం. వీడు అన్నది ఏంటంటే పరోడో కింగ్ దగ్గర ఆయన చదివించింది కాబట్టి ఆయనతో గ్రాడ్యుయేట్ గా ఉండాల్సిందో ఓకే. కానీ అంబేద్కర్ నీలక్క బానిసత్వం ఉన్న మనసున్న వ్యక్తి కాదు. నువ్వు ఎట్లయితే ఇప్పుడు బీజేపీలో సంకనాకుతున్నావో అలాంటి వ్యక్తి కాదు అంబేద్కర్ గారు. తనతో పాటు తన జాతి మొత్తం ఎదగాల, తన జాతిని ఇన్నాళ్ళు అణిచివేసారు, ఆ జాతి ఈరోజు బాగుపడాలా, తన జాతిలో ఉన్న ప్రతి ఒక్కరు పెద్ద స్థాయికి వెళ్ళాలా. ఏదైతే దళిత జాతిని చిన్న చూపు చూసిరో అదే దళిత జాతి పవర్ ఏందో చూపించాలనే ఉద్దేశంతో ఆయన చదువుకోండు, వాళ్ళ కోసమే బ్రతికిండు, వాళ్ళని మంచి చేయాలనే ప్రయత్నంలో ఆయన ఉన్నాడు. కాబట్టి ఆయన ఎవరి దగ్గర చాకిరి చేసి బతకాలనుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థింక్ ఈ లుచ్చగాలకు ఎంత చెప్పినా అంబేద్కర్ గారి గురించి అర్థం కాదు. కానీ మన బాధ్యత ఏంది, ప్రజలకు అంబేద్కర్ గారు ఎంత గొప్ప వ్యక్తో, ఎంత నాలెడ్జ్ ఉన్న వ్యక్తో, ఎంత మంచి ఆలోచన ఉన్న వ్యక్తో మనం ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం చెప్తున్నాం. మీకు చూడగలరు అఫ్ కోర్స్ ఈ బీజేపీ అంటేనే మనం చూసినాం, అమిత్ షా కామెంట్ చేసి అంబేద్కర్ పై వీళ్ళకు నాలెడ్జ్ ఉన్న అంటే నచ్చరు, వీళ్ళకి చదువు రావాలంటే వీళ్ళకి నచ్చరు. కాబట్టి లెట్స్ ముందు చూసుకుందాం, వీళ్ళు ఇంకేమైనా చేస్తామో అప్పుడు చూసుకుందాం.